క్రాక్స్ అనేది క్రొకోడైల్ హెడ్ నుంచి కాపీ చేసింది. యెస్, మీరు విన్నది నిజమే. ఈ బిజినెస్ అనేది 2002లోనే స్టార్ట్ చేశారనమాట ముగ్గురు ఫ్రెండ్స్ కలిపి. సో ఏ బిజినెస్ స్టార్ట్ చేయాలంటే ఒక షూ బిజినెస్ అని స్టార్ట్ చేశారు. ఒక క్రొకోడైల్ హెడ్ నుంచి అలా కాపీ చేసి ఆ డిజైన్ అనేది అలా మోల్డ్ చేశారు. ఈవెన్ క్రాక్స్ అనే ఒక కంపెనీ పేరు మీరు బాగా అబ్జర్వ్ చేసినట్లయితే అది ఒక క్రొకోడైల్ నుంచి క్రాక్స్ అనేది అక్కడ వర్డ్ అనేది వాళ్ళు తీసుకున్నారనమాట. సో ఈ షూ అనేది డిజైన్ చేసిన తర్వాత చాలా మందికి చాలా అనేది మంచిగా కనెక్ట్ అయింది. సో ఈ షూ ఎవరి కోసం ఇది డిజైన్ చేశారంటే ఎవరైతే వాటర్ యాక్టివిటీస్ అనేది బాగా చేస్తారో, ఇంకోటి ఏంటంటే సముద్రంలో వాళ్ళు బాగా తిరుగుతారో, సో వాళ్ళ కోసం ఇది డిజైన్ చేయడం జరిగింది. ఈ క్రాక్స్ కనుక మీరు నీళ్ళలో ఒక బకెట్ లో అలా పెట్టినా గానీ అక్కడ ఫ్లోట్ అవుతుంది, అయితే మునిగిపోదు. క్రొకోడైల్ కూడా భూమి మీద కూడా నడిచింది, ఈవెన్ వాటర్ లో కూడా అది సర్వైవ్ అవుతుంది. సో ఈ క్రాక్స్ కూడా వాటర్ లో కూడా సర్వైవ్ అవుతుంది, ఇంకోటి ఏంటంటే నేల మీద కూడా బాగా సర్వైవ్ అవుతుంది. సో అందుకని ఒక క్రాక్స్ అని క్రొకోడైల్ ని ఇన్స్పిరేషన్ గా తీసుకొని క్రాక్స్ అనేది లాంచ్ చేయడం జరిగింది. ఈ ఫోమ్ కూడా క్రాస్ లైట్ ఫోమ్. ఈ ఫోమ్ కూడా మనకి వాటర్ లో కూడా సస్టైన్ అవుతుంది, ఇంకోటి ఏంటంటే నేల మీద కూడా బాగా సస్టైన్ అవుతుంది. మెయిన్ ఈ ఫోమ్ లో ఉన్న స్పెషాలిటీ ఏంటంటే వాటర్ ప్రూఫ్, డ్యూరబుల్, ఇండిస్ట్రక్టబుల్. ఈవెన్ వాటర్ ప్రూఫ్ కూడా మనం నీళ్ళలో వేసినా గానీ బాగా రన్ అవుతుంది. ఈవెన్ ఈజీ టు క్లీన్ అనమాట. అందుకే ఇది చాలా నచ్చింది, చాలా మందికి చాలా నచ్చింది. సో బేసికల్ గా ఇది వాటర్ రైడ్స్ కోసం ఎవరైతే బోటింగ్ చేస్తారో వాళ్ళ కోసం ఇది డిజైన్ చేశారు. దాని తర్వాత దీని ఉన్న కంఫర్ట్ గానీ ఇది మెయింటెనెన్స్ చాలా ఈజీగా ఉంది. సో ఇది నార్మల్ పీపుల్స్ కూడా దీన్ని బాగా కన్జ్యూమ్ చేయడం బాగా జరిగింది. సో అందుకనే ఈ క్రాక్స్ అనేది ఇంత ఫేమస్ అయింది. ఇప్పుడు క్రాక్స్ అనేది దగ్గర ఒక కొన్ని కోట్ల రూపాయలు అనేది బిజినెస్ చేస్తుంది. ఓవరాల్ గా వరల్డ్ మొత్తంలో క్రాక్స్ అనేది మంచి ఫేమస్ అనమాట. మీ ఫ్రెండ్స్ ఎవరైనా క్రాక్స్ అనేది యూజ్ చేస్తుంటే ఈ రీల్ ని వాళ్ళకి షేర్ చేయండి.